నిన్ను నువ్వు గుర్తించకపోతే ఎలా? నిన్ను నువ్వు విశ్వసించకపోతే ఎలా? మిత్రులారా, మన గురించి మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎన్నో అనుకుంటారు, కానీ నీ గురించి నువ్వేమనుకుంటున్నావు, నీ మీద నీకున్న విశ్వాసం ఎంత అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ సమాజంలో మనం తండ్రిలాగా, తల్లిలాగా, కొడుకులాగా, కూతురిలాగా, ఉద్యోగస్తుడిలాగా, విద్యార్థిలాగా, గురువులాగా, యజమానిలాగా ఇలా ఎన్నో పాత్రలు పోషిస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ కేవలం పాత్రలు మాత్రమే. మనం పోషిస్తున్న పాత్రలు మాత్రమే అని గుర్తించగలగాలి. ఈ పాత్రలన్నింటి వెనకల ఉండి మనల్ని మనలాగా జీవించేటట్టు చేయగలిగిన శక్తి నేను అన్న అహం, దానిని మనం గుర్తించగలుగుతున్నామా? అది గుర్తించిన నాడు మనకు అపజయం ఉంటుందా? లే, నిన్ను నువ్వు గుర్తించు, నిన్ను నువ్వు గౌరవించుకో. ఎలా? నన్ను నేను గుర్తించటం ఎలా, గౌరవించటం ఎలా? మొదటిది, నీ లక్ష్యాన్ని నువ్వు నిర్దేశించుకున్నావా? ఎందుకంటే నీ లక్ష్యాన్ని బట్టే నీ ఆలోచన, నీ మాట, నీ ప్రవర్తన పనిచేస్తాయి. 2, నీతో ఎప్పుడూ మాట్లాడాలని అంతరాత్మ ప్రయత్నిస్తూనే ఉంటుంది. దాని మాట వినే ప్రయత్నం చేస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. 3, ఇతరులు ఏమనుకుంటారో అన్న ఆలోచనను మాని నీ లక్ష్యం కోసం, నీ ఆలోచన కోసం స్వేచ్ఛగా ప్రవర్తించే ధైర్యం నీకుందా? ఈ 3 గురించి మనందరం ఆలోచించాలి, ప్రశ్నించాలి, సమాధానం వెతకాలి, ఆచరించే ప్రయత్నం చేయాలి. నీ గురించి నువ్వు ఆలోచించడం అంటే స్వార్థం కాదు మిత్రమా. చిన్నినా బొజ్జకు శ్రీరామ రక్ష అని ఇతరులను దోపిడీ చేస్తూ అది నీ వృత్తిగా, ప్రవృత్తిగా మార్చుకుంటే స్వార్థం అవుతుంది తప్ప 10 మంది సహాయం కోసం, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం కోసం, సమాజ శ్రేయస్సు కోసం నీ గురించి నువ్వు ఆలోచిస్తే, నీ విలువలతో నువ్వు ప్రవర్తిస్తే, నీ లక్ష్యం కోసం పరితపిస్తే అది ఆత్మాభిమానం అవుతుందే తప్ప కార్యదక్షత అవుతుందే తప్ప స్వార్థం ఎలా అవుతుంది? నీకు నువ్విచ్చే గౌరవం అవుతుంది, నీకు నువ్విచ్చే స్వేచ్ఛ అవుతుంది. నిన్ను నువ్వు గౌరవించుకోకపోతే ఇంకెవరు గౌరవిస్తారు? నువ్వు నీకిచ్చే గౌరవాన్ని బట్టే ఇతరులు నీకిచ్చే గౌరవం ఆధారపడి ఉంటుంది. ఇది తెలుసుకో, మసలుకో.